నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో తొందరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారో సో మాకు ఎంపీ స్థానంలో ఉన్న అవకాశం ఇవ్వబోతుందా లేకపోతే నామినేటెడ్ పదవులన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఆ కోవాలోకి వెళ్తే తాండూరు నియోజకవర్గం సంబంధించి కాల్వ సుజాత గారు ఆ టికెట్ ఆశించారు. సో పార్టీ నిర్ణయం మేరకు అక్కడ వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదైనా నామినేటెడ్ పదవన్నా లేకపోతే ఇంకేమన్నా అవకాశం ఇవ్వబోతారా అన్న ఆలోచనలో వారు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మాట్లాడదాం, కాంగ్రెస్ పార్టీ అలాంటి ఆఫర్ ఏమన్నా ఇచ్చినదా, రీసెంట్గా స్వేదపత్రం వర్సెస్ స్వేదపత్రం కేటీఆర్ రిలీజ్ చేసిన అంశం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. వాస్తవాలు ఏందో మాట్లాడుకుందాం. సో ప్రజలేమో కేటీఆర్ ప్రవేశపెట్టిన ఆ ప్రజెంటేషన్ అయితే ఉందో సో కేటీఆర్ ఆధారాలు బయటపెట్టింది అని చెప్పి ప్రజలేమో అటువైపు చూసినట్టు కనిపిస్తూ ఉంది. సో వీళ్ళు బయటపెట్టిన ఈ శ్వేతపత్రాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందా? సో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల గురించి మాట్లాడే ప్రయత్నం. సుజాత గారు నమస్తే. నమస్తే. సంతోషంగా ఉన్నారా? అధికారంలోకి వచ్చిన సంతోషంగా ఉన్నారా లేకపోతే అధికారంలోకి వచ్చినాం సో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలిస్తే ఇంకా సంతోషంగా ఉంటుండన్న ఆలోచనలో ఇంకా ఉన్నారా? ఉంటుంది, అదైతే ఉంటుంది కదా డెఫినెట్గా. అంటే ఎన్నో చిరకాల ఆకాంక్ష అది కాబట్టి ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ మినిట్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసినాం కదా టికెట్ వస్తుంది అని. రాలేదు, ఆశాభంగం జరిగింది. అయినా కానీ పార్టీ కోసం నువ్వు కూడా వచ్చినావు కదా, మా తండ్రికి వచ్చినావు, మా పని వరకు అయితే చూసినావు కదా నువ్వు అక్కడ. సో ఇచ్చినా ఇయ్యకున్నా పార్టీ లైన్లలో పనిచేసే వాళ్ళల్లో మేము ఒకళ్ళం ఉంటాం కాబట్టి పార్టీని గెలిపించుకోవడం, నాయకుల్ని గెలిపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పార్టీ గెలిస్తే మేమందరం అధికారంలో వచ్చినట్టే కదా. కాబట్టి ఒక అభ్యర్థి ఓడిపోయినా కష్టం నష్టం పార్టీకి జరుగుతుంది. కాబట్టి అట్లా ఒక్కొక్క ఓటు ఎట్లా ఇంపార్టెంటో ఒక్కొక్క స్థానం కూడా అదే ఇంపార్టెన్స్తో తీసుకొని మేము పార్టీ డెడికేటెడ్ వర్కర్స్ కాబట్టి ఆ స్థాయిలో పనిచేసినాం. మా నాయకులకి కూడా మా వంతు పాత్ర పోషించి తాండూరు నియోజకవర్గం అభ్యర్థి మనోహర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది. సరే ఏది ఏమైనా టికెట్ అప్పుడైతే ఎవరి హక్కుల్ని వాళ్ళు కోరుకోవడంలో తప్పులేదు. డెఫినెట్గా ఆ ఆకాంక్ష అయితే ఉంటుంది. ఆయన కూడా మంచి వ్యక్తే కాబట్టి ఇప్పుడు ఆయనకు వర్క్ చేశాను. ఇప్పుడు నాకైనా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడిన దాంట్లో నేను ఒకదాన్ని. అందులో మా నియోజకవర్గం మా నాయకునికి నేను పూర్తిగా సహకరించిన. ఆయన కూడా ప్రమోషన్ అంటే నా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు నేను ఎంత అడిగినా కూడా నాకన్నా ఎక్కువ పని తీసుకునే వాళ్ళు పలానా వ్యక్తి ఎలిజిబుల్ అని చెప్పడం లోపల చాలా ఉంటుంది కదా ఇంపార్టెన్స్. కాబట్టి తను కూడా ఇప్పుడు నాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. అవును, తనకు టికెట్ రాకపోయినా కూడా మా కోసం కష్టపడి పనిచేసింది అనే మెసేజ్ మాత్రం డెఫినెట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలే కొంతమంది, అందులో మీరు ఒక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు ఉంది. ప్రతి అంశం పైన బీఆర్ఎస్ పార్టీని కడిగి పారేసారు. ఏమన్నా మీ పార్టీ ముందు పెట్టిరా నాకు పలానా పదవి కావాలని చెప్పి, లేకపోతే మీ పార్టీ వాళ్ళే మీరు టికెట్ ఆశించకుండా ఆ అభ్యర్థి గెలుపులో కీ రోల్ పోషించారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా కన్సల్ట్ అయ్యారా మీకు ఏ పదవి కావాలని? ఏం చెప్పలేదు కానీ నేనైతే ఆయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను అన్నాన్ని పిలుచుకునే రేవంత్ అన్న ఆయన దృష్టిలో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ నువ్వు అన్నట్టే ఎప్పుడు రేవంత్ అన్న నోట్లో కూడా విన్నాం. ఎప్పుడు మా ఒంటి మీద ఈగ వాళ్ళని ఇయ్యదు నాయకుల మీద అని చెప్పినటువంటి రేవంత్ అన్న ఆయన దృష్టిలో ఎందుకు ఉండదు, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి టికెట్ అనేది నా ఫైనల్ ఆప్షన్ ఉండే. అది రాకపోయిన తర్వాత ఏది ఇచ్చినా కూడా దాంతో సమానం కాదు. దాంతో సమానమయ్యే పదవి ఇస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే కమ్యూనిటీ పరంగా కూడా కాస్త కోపంగా ఉన్నారు కాబట్టి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు, సామాజిక న్యాయం చేయలేదు అనే కోపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందాలి. వచ్చే ఎన్నికలు అందరికీ కూడా ముఖ్యమే కదా. ఒక పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక డిసెంబర్ వరకు కంటిన్యూ ఏదో ఒక ఎన్నిక ఉండే ఉంటుంది. అంటే మా వంతు పాత్ర మేము ఆల్రెడీ పోషిస్తున్నాం. మా సామాజిక వర్గం కూడా సంతృప్తి చెందాలి. ప్రభుత్వంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంటే ఎవరు పట్టించుకోరు, ఎవరు అడగరు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో పదవులు టికెట్ రాకున్నా అట్లీస్ట్ దానికి సరిసమానమైనటువంటి స్థానం కల్పించాలి. మహిళలు నిజంగా చెప్పాలంటే మా సామాజిక వర్గంలో ఎవ్వరు కూడా బయటికి రారు, చాలా తక్కువ. పొలిటికల్గా బయటకు వచ్చే వాళ్ళు తక్కువ, మగవాళ్ళే తక్కువ. అంటే ఆడవాళ్ళు చాలా రేరుగా ఉంటారు. అందులో మేము తెగించి యుద్ధం చేసినట్టే కేసీఆర్ మీద. ప్రతిపక్షంలో ఉండి కూడా భయం పడకుండా ఇప్పటి వరకు 12 కేసులు నేను ఆ మీద అయినా భయపడకుండా యుద్ధం చేసినాం అనుకోండి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మా తాండూరు నియోజకవర్గం అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మీద కానీ యుద్ధమే చేసాం మేము. అంటే ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చి యుద్ధం చేసాం. ఆ పరంగా మా కమ్యూనిటీలో బయటికి రాని ఒక మహిళ వచ్చి ఇంత
కష్టంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి కట్టుబడి పనిచేసింది. ఏ పదవిలకు కానీ ఎక్కడ కానీ ఇంకా ఇతరత్ర ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీని పట్టుకొని ఉన్నది అనేది అందరూ ఒక రకంగా నా మీద సానుభూతిగా ఉన్నారు. ఆ సానుభూతిని ప్రేమగా పార్టీ మీద కూడా అన్ని విధాల మారాలి అంటే అందరూ అంటారు నువ్వు పార్టీ కోసం గట్టిగా పనిచేసినావు, మేము ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు పార్టీ వదిలి రాలేదు, కాబట్టి నీ డెడికేషన్ ఈరోజు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అది గుర్తిస్తుంది నిన్ను పార్టీ. ముఖ్యమంత్రి గారు కూడా మరి సానుకూలంగానే ఉండొచ్చు నీ విషయంలో అని అందరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే అందరూ ఊహిస్తున్నారో దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా గౌరవించుకొని పార్టీ మా సామాజిక వర్గాన్ని కాపాడుకుంటుందని మాత్రమని అనుకుంటున్నాను నేను. సో ఏ పదవి ఆశిస్తారు మీ ఏది అని ఏం లేదు, ఎంపీ అయితే ఇయ్యరు అనుకోండి, మోస్ట్లీ ఎలా ఇస్తారు ఇవ్వరు. టికెట్ అట్లా అనుకుంటే అసెంబ్లీ టికెటే వస్తుండే కదా, ఇక ఎంపీ టికెట్ అంటే దూరం విషయం. కానీ నామినేటెడ్ ఏదైనా కానీ ఇప్పుడు మీలే అంటున్నారు. అవునా, సంతోషమే, మీరు చెప్పిందే సంతోషము, ఇస్తే సంతోషమే కదా. అంతే ఇక నేను ఇందాకనే చెప్పిన కదా దానికి సరితూగే మీరు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఈ హోదాలో ఉండాలన్న ఆలోచన మీకు కూడా ఉంటుంది కదా. ఎవరికైనా స్వార్థం లేకుండా పుట్టడానికి మనమేం సన్యాసులం కాదు, సన్యాసుల మఠం పెట్టుకోలేము మనం. కాబట్టి డెఫినెట్గా ఒక ఆశ ఉంటుంది, ఒక పవర్లో ఉన్నాము, అధికారంలో ఉన్నాం కాబట్టి 10 ఏళ్ళు ఆశలో ఉన్నటువంటి వాళ్ళం అందరము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కూడా ఏదో ఒక స్థాయిలో గుర్తింపు పొందాలి అనుకుంటారు. అందులో నేను కూడా అందరిలాగా నేను కూడా నిమిత్త మాత్రాలని, అంటే నాకు కూడా ఆశలు ఉంటాయి, మంచిది ఇస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎట్లా చూస్తారు ఈ గెలుపు? ఎవరు గెలుపు? కాంగ్రెస్ పార్టీ గెలుపా, ప్రజల గెలుపా? ఇది ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల గెలిపే. ప్రజలు వ్యతిరేకత ఉన్నప్పుడే ఇంకో పార్టీని ఎన్నుకుంటారు. గతంలో 55 ఏళ్లు పరిపాలించిన పార్టీ ఉంది. ఆల్టర్నేట్ ఎవరు అలా ఆలోచించినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే పార్టీ ఊపులోకి వచ్చింది. అంతేకాకుండా కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అందులో రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అంటే ఒక ఊపు వచ్చింది. కార్యకర్తలు అందరూ గట్టిగా పనిచేసారు. ఏం లేకున్నా కూడా నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు మోసిన జెండాలు ఎవ్వరు ఏ నాయకులు కూడా చేయనటువంటి పని అది. ఏ నాయకునికైనా వెనకాల కార్యకర్తలు ఉంటేనే ముఖ్యమైనటువంటి, ఆయన రేపు పొద్దున పని చేయాలంటే 10 మంది వెనకాల కార్యకర్తలు లేకపోతే ఈడేం లీడరు అని అంటారు. కాబట్టి ఆ కార్యకర్తలు మోసిన జెండా ఎన్ని కేసులున్నా, ఒక్కొక్కరు అయితే రేషన్ కార్డులు కూడా పీకేసినటువంటి సమయం, పేదోడే రేషన్ కార్డు లబ్ధిదారు ఉంటాడు, వాళ్ళవి కూడా రేషన్ కార్డులు గుంజుకున్నటువంటి క్యాన్సిల్ చేసినటువంటి ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఎంతో మంది కష్టపడి కాంగ్రెస్ కోసం పనిచేసారు. వాళ్ళందరికీ పేరున దగ్గరికి ప్రతి మనిషికి దగ్గరికి వెళ్ళకున్నా ఈ గెలుపు లోపల మాత్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఈ గెలుపు లోపల అలాంటి కార్యకర్తల పనితనము, అలాంటి కార్యకర్తలు జెండాను మోసినటువంటి వాళ్ళకే అంకితం ఇది. ముఖ్యంగా ఓటేసినటువంటి తెలంగాణ ఓటర్ మహాశైలకు కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొదటిగా కేసీఆర్ ముఖ్యమంత్రి, రెండోసారిగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇది ప్రజల పాలన, ప్రజల కోసం తీసుకొని వచ్చినటువంటి అన్ని ఏవైతే విధానాలనే మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నామో అవన్నీ ప్రజల కోసం చేసినాయి. ఇది ప్రజల పార్టీ. ప్రజా ఏమో అన్నారు కదా రేవంత్ అన్న, ఇంకా అవన్నీ 2-3 ఉన్నాయి. ఆ డైలాగులు అయితే నాకు గుర్తు రావట్లేదు. ఏది ఏమైనా ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. సో అధికారంలోకి వచ్చిండ్రు, అంతవరకు బాగానే ఉంది. సో 6 గ్యారంటీల విషయంలో మీరు క్లారిటీలో ఉన్నారా? పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతామన్న భరోసాతోటి మీరు ఉన్నారా? ఉంటుంది, ఎందుకు ఉండదు. దానికంటూ ఒక ప్రణాళిక తయారవుతుంది. అంటే 9వ తారీఖున సంతకాలు పెడతాము, అమలు చేస్తామన్నాం. అదే దానికన్నా 2 రోజుల ముందే సంతకం పెట్టడం జరిగింది. 7వ తారీఖునే సంతకాలు పెట్టేశాం. అది ఒక్కొక్కటి 100 రోజుల లోపల పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని చెప్పాం. దానికంటూ ఒక ప్రణాళికలో కొన్ని ఇప్పుడు మనం చెప్పినాం. 92 లక్షల యూనిట్లు రేషన్ లబ్ధిదారులు ఉంటే 1,50,00,000 యూనిట్లు రేషన్ లబ్ధిదారులను రాసున్నాయి. కానీ అందులో 50-60 లక్షల మంది యూజ్ చేసుకోవట్లేదు. అవన్నీ ప్రక్షాళన చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చేస్తే ప్రభుత్వ ధనం వేస్ట్ అయిపోతుంది. ఎవరు లబ్ధిదారులు, ఎవరు అవసరం ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి ఇది నిజమైన లబ్ధి పొందాలి అనేది ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తుంది. పూర్తి స్థాయిలో రివ్యూ జరుగుతుంది. ప్రతి ఒక్క అధికారితోని, ప్రతి ఒక్క అంటే డిపార్ట్మెంట్తోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం కూర్చొని మాట్లాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
నిజమైన లబ్ధిదారులకే అందేటట్టుగా దుర్వినియోగం కాకుండా ప్రజలు కట్టిన అంటే ఏదైతే ట్యాక్సుల రూపంలో కానీ ఇంకా ఇతరత్ర రూపంలో వచ్చే ప్రభుత్వ ఖజానాలో వ్యర్థం కాకుండా ఉపయోగపడేది 5 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో లబ్ధిదారులు పేదలకు అందాలనేది మా కాన్సెప్ట్. కాబట్టి ఆ దిశగానే రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. మా మంత్రివర్గం కూడా ఆ దిశగానే పనిచేస్తుంది. మీరు చూసిన ఎస్పీలతో, కలెక్టర్లతో, వివిధ డిపార్ట్మెంట్లతో రివ్యూలు ఉదయం నుంచి రాత్రి వరకు. రేవంత్ అన్న హెల్త్ బాగాలేకున్నా కూడా ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రాబోయే కాలంలో 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది కలగకుండా అందరు లబ్ధిదారులకు లబ్ధి పొందేటట్టుగా ఏరేస్తారు. కొంత ఏదైతే నాకు కొంతమంది రేషన్ షాప్ డీలర్లు కూడా చెప్పారు, కార్లలో వచ్చి బియ్యం తీసుకొని పోతారన్నారు. అట్లాంటి వాళ్ళకు ఉచితాలు కాకుండా నిజమైన లబ్ధిదారుడు పేదోడు, ఇందాక నాకు అన్నట్టే పేదోడు కూలీ చేసుకున్నానికి ఇప్పటివరకు రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి రాలేవు. అలాంటి వాళ్ళకు కూడా కావాలి. కాబట్టి 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకోవడం కోసము, ఇందిరమ్మ ఇండ్ల కోసము, అట్లాగే 500 రూపాయలు వరి మీద మేము బోనస్గా ఇస్తున్నాము. దాని మీద అన్ని మొత్తంగా 1 రోజుల్లో పూర్తిగా మేము లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తాము. 6 గ్యారెంటీల్ని అమలు పరుస్తాము. మీరు అన్నట్టుగానే మీరు ఇస్తారా అన్నట్టుగా మాకు కూడా ముందు తెలుసు. తెలంగాణ అప్పుల పాలయ్యి ఉన్నది, తెలంగాణలో నిధులు లేవు, తెలంగాణ ఖజానా ఖాళీ ఉందని మాకు తెలుసు. కానీ దానికంటూ ఒక ప్రణాళిక ఉంది. అవన్నీ సిద్ధమవుతున్నాయి. దానికి చెప్పాల్సినటువంటి అవసరం కన్నా ఎక్కువ చేసి ఆచరణలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగానే అడుగులేస్తోంది ప్రభుత్వం. మీరు అన్నారు 6 లక్షల పైచీలకు అప్పు చేసినారు. 6 లక్షల కోట్లు 6,72,000 కోట్లు. సో కేటీఆర్ అంటా ఉన్నది అంతా అవాస్తవము, అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం. 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసామని చెప్పేమో ఆయన ఒక ప్రజెంటేషన్ ద్వారా బయటపెట్టిండు. పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మాలా, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెప్పిన పబ్లిక్ నమ్మలేదు. కాబట్టి మోసాల మీద మోసాలు, అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి 10 ఏళ్ళు పబ్బం గడుపుకున్నారు. ఎవరికైనా ఒక సమయం ఇస్తారు. పబ్లిక్ కానీ ఎవరైనా సరే, దేవుడైనా సరే ఒక సమయం అవకాశం ఇస్తారు. ఆ సమయంలో కరెక్ట్ వేలో వెళ్ళాలి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. కానీ అది కాకుండా 10 ఏళ్లలో అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు లేకుండా 3.5 లక్షల కోట్లే అప్పు చేసిన. 3.5 లక్షల కోట్లు అంటే ఏమన్నా మామూలు ఆషామాషా? 6,72,000 కోట్ల అప్పులు శ్వేతపత్రం మేము రిలీజ్ చేసినాము. దాని మీద మీరేం చెప్తున్నారు అంటే 3.5 లక్షల కోట్లు. అవే కాకుండా తాకట్టు పెట్టి తెచ్చినాయి అన్ని చెప్పరా? అవన్నీ అప్పు కాదా? దాని వడ్డీ ఎవరు కట్టాలి? 50 లక్షల కోట్ల సంపద సిగ్గుండాల మాట మాట్లాడడానికి నేను ఒకటి అడుగుతున్నా. ఆనాడు భూమి ధర 1000 రూపాయలకు గజం ఉంటే ఈ రోజు 30,000 40,000 రూపాయలకు గజం వచ్చింది. కాబట్టి ఆనాడు మేము ఆ రోజు 1000 రూపాయలే దీని వాల్యూ, ఈ రోజు 40,000 అని చెప్తే ఎవడన్నా సిగ్గు శరం ఉన్న మాటలేనా అవి? ఆనాడు 1000 రూపాయల వస్తువు ఈ రోజు 40,000కు దొరుకుతుంది అంటే మనం ధర ఎక్కువ పెట్టి కొంటున్నామా? లేదు అంటే నువ్వు సంపదను 4,000 సార్లు పెంచినావా, 40,000 సార్లు పెంచినావా? నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సివిల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మేము 1,50,000 కోట్ల రూపాయల ఆస్తులను పెంచినాము అన్నాడు. కాదు, దాని విలువలను పెంచి, దాని ఆస్తుల విలువల్ని పెంచి, రేట్లు పెంచి చెప్తున్నాడు. అంటే ఈరోజు భూమండలం పెరగలేదు, భూభాగము పెరగలేదు, నువ్వు కొత్తగా వనరుల్ని సేకరించలేదు, కొత్త ప్రాజెక్టుల్ని నిర్మాణం చేయలేదు. ఏ విధంగా నువ్వు ఆర్థిక వనరుల్ని సృష్టించినావు అని చెప్తావు? నేను అడుగుతున్నా, ఒకవేళ కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు అది వృధానా లేదా? దాని మీద కట్టేటటువంటి వడ్డీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కదా. మరి ఈరోజు దానివల్ల 1,00,000 ఎకరాలకు కూడా లబ్ధి పొందినటువంటి నీ కాళేశ్వరము 1,00,000 కోట్లు పెట్టినావు దాని మీద. అది వృధా ప్రయత్నమా, వృధానా కాదా? నీ కమిషన్ల కోసం కక్కుర్తి పడి జనాల డబ్బులను అందరినీ తీసుకొని నువ్వు ఈరోజు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ అప్పచెప్పేసి ఎల్ఎన్టీకి ఆల్రెడీ మేము కట్టమన్నట్టే వాళ్ళు కట్టమన్నట్టే మేము కట్టినాం, వాళ్ళ డైరెక్షన్లో పోయింది. ఇంజనీర్ కేసీఆర్ అని ఎల్ఎన్టీలు రేవంత్ రెడ్డి గారితో కూర్చున్నప్పుడు సమావేశంలో చెప్పింది. అంటే గతంలో ఎలక్షన్లకు ముందు ఒక మాట మాట్లాడిన వాళ్ళు ఎలక్షన్ల తర్వాత ఇంకో మాట మాట్లాడారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇవన్నీ చెప్తే బయటపడితే పూర్తిగా తొక్కేస్తారు జనాలు. కాబట్టి ఆ మాట వాళ్ళతో మాట్లాడించారు. కాబట్టి ఏ కాంట్రాక్టర్ అయినా సరే, ఏ కట్టడం అయినా సరే వాళ్ళు చెప్పిన అని చెప్పేసి నువ్వు నాణ్యత లేని కట్టడం కడతావా? మీ ఎల్ఎన్టీ అనేది ఒక పెద్ద రెప్యుటేటెడ్ కంపెనీ. దానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల కాంట్రాక్ట్లు ఉంటాయి. కానీ మీరు ఒకవేళ ఈ విధంగా జరిగితే రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా కొత్త కాంట్రాక్ట్లు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు మీకు? మీరు ఇట్లాంటి ఆధారం లేని, నిలకడ లేని మాటలు మాట్లాడితే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడితే. కాబట్టి ఇవన్నీ ఆయన సొంత ఇంజనీరింగ్ వ్యవస్థలు, ఇవన్నీ సొంత డైరెక్షన్లు, ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు మేము ఆస్తుల్ని వనరుల్ని కూడబెట్టినాము అని అంటే జనాలు ఎట్లా నమ్ముతారు? మిమ్మల్ని స్వేద తీర్చుకోవడం కోసమే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు మేము స్వేదపత్రం ఇస్తాము, స్వేచ్ఛ
స్వేచ్ఛగా మాట్లాడదాము అంటే మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. మాట్లాడండి, మీరు మాట్లాడాలి, మేము వినాలి, దానికి అమలు పరచాలి. కానీ అబద్ధాలను మాట్లాడితే మాత్రం ఎవరు సహించేది లేదు. ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు అబద్ధాల మాటలు మాట్లాడారు. ఇదే గత 10 ఏళ్ల క్రితం అసెంబ్లీ గుర్తొచ్చింది. కానీ ఈ 10 ఏళ్లలో ఇంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అసెంబ్లీ ఎప్పుడైనా నడిచిందా? మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, నేను ఒక పార్టీ నాయకురాలుగా నేను నా వన్ సైడ్ నేను మాట్లాడట్లేదు. మీరు గత 10 ఏళ్ల చరిత్రలో అసెంబ్లీ ఎప్పుడైనా ఈ విధమైనటువంటి వాతావరణం కనిపించిందా? రాత్రి 7:30, 8:30, 9:30 అయినా కూడా గత ప్రభుత్వంలో ఉంటుండే ఇది ఆనవాయితీ. కానీ చర్చల మీద, సమస్యల మీద చర్చలు, పరిష్కారాల మీద చర్చలు ఎప్పుడు కూడా జరగలేదు. నువ్వు ధరణి అనే ఒక పోర్టల్ని నువ్వు ఒక జీవో పాస్ చేసుకోవాలంటే 3 అంటే 3 రోజులు పెట్టి అసెంబ్లీ సమావేశాల్ని కుదించేసి నువ్వు సమాప్తి చేసేసుకున్నావు. అది కూడా కరోనా సమయంలో. అసలు ప్రతిపక్షాలతో చర్చలు లేదు, ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేది, ప్రజల పక్షాన గొంతెత్తి ఎవరు మాట్లాడలేదు. మీలాంటి మీడియానే కాదు, ఈరోజు అధికారులు కూడా నిన్న బయటకు వచ్చి అధికారులు మాట్లాడుకుంటున్నారట. గతంలో మేము అడ్వైజ్ ఇస్తే తీసుకునేటోడు కాదు, ఒక్కసారి ఆ ఇబ్బందులు పడ్డోళ్ళు ఎప్పుడు కూడా అడ్వైజులు ఇవ్వడానికి పోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని అడుగుతున్నారు అని అంటే నిజమైన మా చదువుకు కానీ మాకున్నటువంటి డిజిగ్నేషన్కి కానీ వాల్యూ వచ్చింది. మేము గతంలో మాట్లాడే ప్రయత్నం కూడా చేసేవాళ్ళం కాదు, మాకు వ్యంగ్యంగా మాట్లాడేవాడు. మీకే తెలుసా మేము చెప్పింది వినాలనే మాట్లాడే ముఖ్యమంత్రిని చూసినాం. కానీ గత 10 ఏళ్ళు మేము అనుభవించిన నరకం ఏంది అని బాధపడుతున్నటువంటి అధికారులు కూడా. ఇట్లా స్వేచ్ఛమైన వాతావరణం కావాలి, స్వేచ్ఛగా సమస్యలు మాట్లాడే ప్రభుత్వం కావాలి, సమస్యల మీద పరిష్కారం కావాలి. ఇది ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మీరేం చేశారు? గడిల పాలన లేదు అంటే నియంత పాలన. ఎన్నడైనా ఈ కేటీఆర్ 1.5-2 గంటలు, హరీష్ రావు 1.5-2 గంటలు, ఇదే ఎంఐఎంలకు ఎప్పుడన్నా 1.5 అవకాశం ఇచ్చిండ్రా? ఇప్పుడు 1.5-2 గంటలు మాట్లాడినా ఇంకా సమయం ఇస్తామని రేవంత్ రెడ్డి గారు కానీ సభాపతి కానీ చెప్పారు. గతంలో మీరు మాకు ఎందుకు ఇవ్వలేదు? అరగంట కూడా మాట్లాడనియకపోతుంది, లేదంటే సస్పెండ్ చేస్తుండే. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు, వీళ్ళని ఎవరిని బయటికి వదలొద్దు, ఇక్కడనే కూర్చోబెట్టాలి, ఈనాలే వీళ్ళు, ఇదే వీళ్ళకి పనిష్మెంట్ అని చెప్పారు. బయటికి పోతే ఎంజాయ్ చేద్దాం, ఈరోజు అసెంబ్లీ లేదు కదా, ఇంకేదైనా టూరుకు పోదాం పిల్లల్ని తీసుకొని అని ఆనాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటుండే. ఈరోజు అట్లా కాదు, మీరు రాత్రి 7:30 అయినా మీరు వినాలి, ఇదే మీకు పనిష్మెంట్ అన్నారు. అదే కరెక్ట్. నేను చెప్తున్నా అదే కరెక్ట్. ఎందుకంటే అది వినాలే, మీరు వినాలి, అసలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అవగాహన కావాలి కదా. అంటే కేటీఆర్ ఏమంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నం కానీ చేస్తే ఎట్టి పట్టుతో సహించే ప్రసక్తే ఉండదు, మరో తరం ఉద్యమం చేస్తామని చెప్పి కేటీఆర్ ఒక రకంగా మీకు వార్నింగ్ లాగానే ఇస్తా ఉన్నాడు. పర్వాలేదు, అట్లా వార్నింగ్ ఇస్తేనే మంచిది మాకు. ఎందుకంటే ప్రజా సమస్యలు ఇప్పుడైనా పట్టించుకుంటావేమో ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు. ఈ గత 9 ఏళ్లలో మీ టీఆర్ఎస్ భవన్ దగ్గరికి ఎవరైనా సమస్య చెప్పుకొని వచ్చిండ్రా? లేకపోతే ప్రగతి భవన్ దగ్గరికి ఎవరైనా సమస్యలు మీరు విన్నారా వస్తే? ఇప్పుడు మీరు సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు కదా, శబాష్. ఎప్పుడైనా మీకు ఏమంటారు, నిద్రలో నుంచి లేచిండ్రా అనుకుందాము. లేదు అని అంటే ఇప్పుడైనా మీకు ఏమంటారు కదా, అది ఇప్పుడైనా తెలివి వచ్చింది అనుకుందాం. ప్రతిపక్షంలో కూర్చోబెడితే కానీ ప్రజల సమస్యలు మీకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు వస్తున్న ప్రగతి భవన్లో ప్రజా దర్బార్లో వస్తున్నటువంటి సమస్యలు మేము 20 రోజులలో వచ్చినటువంటి సమస్యలు కాదు మా వల్ల. మీరు 10 ఏళ్లలో ప్రజలకు సమస్యల్ని తెచ్చిపెట్టింది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి గోడు. నిన్న ఒక విలేకరి వాళ్ళ ఛానల్కు, మిర్రర్ ఛానల్కు సంబంధించిన ఆమె, నువ్వు 6 సార్లు పోయినవా, 3 సార్లు పోయినవా, నీ సమస్య ఎవరు ఇనలేదా, ఏమైంది అని అడిగితే ఆమె చెప్పిన మాటకి కేటీఆర్ ఇంటడని వచ్చిన అన్నది. ఇదే సమస్యని గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా నువ్వు ఎందుకమ్మా పోయి ఆడ మాట్లాడలేదు, నీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నువ్వు మాట్లాడలేదు. 3 సార్లు వచ్చినా అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది అన్నది. ఇమీడియట్గా మెసేజ్లు వస్తున్నాయి, దాని మీద పరిష్కారం జరుగుతుంది. సమస్యలు ఉంటే, ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తున్నారు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ప్రజాపాలన ఏ విధంగా ఉండాలో మీరు ఇంకా సలహాలు ఇవ్వండి, మేము ఇంకా పాటిస్తాం. మేము ప్రజలకు సేవలు చేయడానికి వచ్చినాం, మేము ప్రజాధనాన్ని వృధా చేయడానికి, ప్రజాధనాన్ని దోసుకోనికి మేము ప్రభుత్వంలో అధికారంలో రాలేదు. అందరూ అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారో ఏం లేదో ఏమో అనుకున్నారు. కానీ మేము ఊహించిన దానికన్నా 100 రెట్లు డిఫరెంట్గా పరిపాలన జరుగుతుంది. దీన్ని మీరు హర్షించకున్నా పర్వాలేదు, కానీ మీరు ప్రజలకి డైలోమాలో తీసుకొని పోయి ప్రజలని మైండ్ డైవర్షన్ చేసే పనిలో పడితే మీరే నష్టపోతారు. మాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే ఎవరైనా తిట్టేది మీకే 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసినావు నాయనా అని అడిగేది నిన్నే. సరే, ఒక మాట చెప్పండి, ఈ 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజల్ని ఏ తరహాలో కల్వకుంట్ల కుటుంబం ఇబ్బంది పెట్టిందో మనందరం చూసినాం. సో ప్రజలు కూడా ఓటు అనే ఆయుధం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఓటు వేసారు, మీకు అవకాశం ఇచ్చారు, అధికారంలోకి మీరు వచ్చినారు. సో ఒకసారి కల్వకుంట్ల కుటుంబంలో ఎవరన్నా ఒకరు జైలుకు పోతే చూద్దామన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. గతంలో కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు.
వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. సో కేటీఆర్ కూడా మన ప్రజెంటేషన్లో మాట్లాడుతుండు ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామంటారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? అదేలే రెచ్చగొట్టే మాటలు మాట్లాడిరు, వాళ్ళే పప్పులో కాలేసారు. విచారణ చెయ్యమని వాళ్ళంతనే వాళ్ళు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి మాటలలో ప్రతి దాంట్లో అవతలోడు ఏం మాట్లాడుతున్నారో గమనించి మాట్లాడతారు. కాబట్టి ఆయన పేరేంది కడియం శ్రీగారు, ఇంకెవరెవరో అన్నారంట కదా విచారణ చేయండి, ఈయన జగదీశ్వర్ రెడ్డి విచారణ చేయండి అన్నారు. శభాష్, మీ అంతటా మీరే ఒప్పుకున్నారు. డెఫినెట్గా దాని మీద అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున మీరు చేసినటువంటి దోపిడీ ఏందో బయటికి తీయడం జరుగుతుంది. అధికారులు మేమేం చేయం, ఓన్లీ కేవలం మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆదేశాలను ఇస్తాం. మిగతా పనులంతా అధికారులు చేస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వెయిట్ అండ్ సీ. మొన్ననే చూసినాం కదా జీవన్ రెడ్డి కానివ్వండి, ఆయన పేరేంది షకీల్ కానీ, ఇట్లాంటి వాళ్ళని మస్తు మందిని చూసినాం. నిన్న పోయి మళ్ళీ ప్రగతి భవన్ గుద్దిండంట వాళ్ళ కొడుకు. అంటే ఇట్లా విచ్చలవిడితనము, ఈ విధమైనటువంటి క్యారెక్టర్లు, ఈ విధమైనటువంటి వాళ్ళకు మాత్రమే స్వేచ్ఛ, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేసిన వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళే పోయి పప్పులో కాలేసారు. కాబట్టి విచారణ చేయమని మీ నోరుతోనే వచ్చినప్పుడు అధికారులు ఎందుకు ఆగుతారు? డెఫినెట్గా మీ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉందో విచారణ చేస్తారు. గతంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చి ఉట్టి చెప్పుకుంటా పోతుండే, ఏటీఎం కార్డ్ అయింది, మీ అవినీతి చిట్టా మా దగ్గర ఉందన్న. కానీ ఇప్పుడు విచారణతో సహా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు వాళ్ళు దోచుకున్న దోపిడీ డబ్బంతా ప్రజలది, రేవంత్ రెడ్డిది కాదు, కల్వ సుజాతది కాదు, ఇంకో మంత్రిది కాదు, ఇంకో కాంగ్రెస్ పార్టీది కాదు, ఎవరిది కాదు. ప్రజాధనం ప్రజలకే అంకితం. అది ప్రజాధనాన్ని ఎవరు వృధా చేసినా ఊరుకునేది లేదు. వాళ్ళు చేసినటువంటి ధనాన్ని అధికారుల చేత విచారణ జరుగుతుంది. ఆ జైలుకు పోతారా, ఇంకో శిక్ష పడతారా, ఏది పడుతుందో అది నన్ ఆఫ్ మాకు సంబంధం లేదు. వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. అది ఓకే. సో 2018లో మీ కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది గెలిస్తే 12 మందిని తీసుకుంటూ 19 మంది గెలిస్తే 12 మంది పోయినారు కదా అఫీషియల్గా. సో అలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేస్తురా? ప్రతిపక్ష పార్టీ హోదాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి ఇటు తీసుకుందాం అన్న ఆలోచన ఏమైనా ఉందో? ఒకవేళ వాళ్ళు మీకేమన్నా వచ్చిందా? సో మీ పార్టీ వాళ్ళే కొంతమంది చెప్తా ఉన్నారు, మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ టచ్లో ఉన్నారు. టచ్లో ఏం లేకుండా ఉండొచ్చు, వాళ్ళే వస్తామని అడుగుతుండొచ్చు. టచ్లో మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలు పూర్తి ఏమంటారు మ్యాండేటరీ ఇచ్చిండ్రు మాకు. మేము అధికారంలో కూర్చున్నాం. 49 వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రతిపక్షంలో కూర్చుంటారు. 51 వచ్చిన వాడు అధికారంలో కూర్చుంటారు. మేము కూర్చున్నాం. 4 సీట్ల 5 సీట్ల ఎక్కువ అనేది ఇంపార్టెంట్గా. మీరు కూడా 2014లో 62 సీట్లే వచ్చినాయి మీకు కూడా, అయినా మీరు పరిపాలన చేయలేదా? ఎవరన్నా వస్తారు అని అంటే అది అధిష్టానంతో టచ్లో ఉన్నారా, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారా, అన్కండిషనల్గా వస్తా అంటున్నారా, ఇంకేందా అనేది మనకు తెలియదు ఆ విషయాలు. మీరు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి అడిగితే నాకు తెలుస్తుందేమో, నాకే తెలియదు. ఎంతసేపు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, మేము 6 పథకాలని అమలు పరచాలి, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రామిస్లు నెరవేర్చాలి, మా జాస్ అంతే. దాని మీదే మేము పనిచేస్తున్నాం. ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది నాకు సమస్యకు, అది మాకు సంబంధించిన సమస్య కాదు. మాకు ప్రజలు మేము వాళ్ళకి ప్రామిసులు చేసినాం, ఆ ప్రామిసులు నిలబెట్టుకోవడం మా సమస్య. ఆ సమస్య మీదనే మేము మా ప్రభుత్వానికి మా నాయకులకి అడిగి మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నియోజకవర్గాలలో తిరిగినప్పుడు మా నాయకుల చేత మేము ఫేస్లో ఉండి మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ ప్రజల కోసం మేము ఆ విషయంలోనే మేము తర్జన భర్జనలో ఉన్నాం. ఆ విషయంలోనే తెల్ల రేషన్ కార్డు అంటున్నాం. మళ్ళీ అంతకుముందుకు ఏమో ఎలక్షన్ల ముందు చెప్పలేదు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బీపీఎల్ అంటే ఏంది? అదే తెల్ల రేషన్ కార్డే ఉంటుంది బీపీఎల్. కొన్ని ఏవైతే ఆ క్లారిటీ పబ్లిక్ మీరు ఇవ్వలే కదా, ఇప్పుడు పబ్లిక్ ఆగమాగం అవుతారు. ఇదేం కొత్తగా మళ్ళీ తెల్ల రేషన్ కార్డు అంటా ఉన్నారు అంటే ఏంది ఏ దాంట్లో ఏ విషయంలో? ఇప్పుడు చాలా మంది పబ్లిక్ పేదవాళ్ళకే 2500 ఇస్తామని చెప్పి మీకు తెలుసు. 10 సంవత్సరాల కాలంలో చాలా మందికి రేషన్ కార్డు లేకుండా చాలా మంది జీవనం కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు అడితే మళ్ళీ వాళ్ళు మీ సేవల చుట్టూ అటు పబ్లిక్ ఇబ్బంది లేదు. సపరేట్ దానికి ఒక డెస్క్ ఉంటుంది. ఈ మీ సేవల చుట్టూ తిరిగితే సంవత్సరాల తరబడి కాని పని సపరేట్గా దానికి ఒక కమిటీలు వేస్తున్నారు, గ్రామ కమిటీలు నిర్వహిస్తున్నారు. అక్కడ వచ్చేటటువంటి కంప్లైంట్లు ఇలాంటివన్నీ కూడా 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు 500 రూపాయలు బోనస్గా ఇస్తానన్న వడ్ల మీద ఇస్తానన్నటువంటి వాటి మీద, ఇందిరమ్మ ఇండ్ల మీద అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి దాంట్లో ఎలాంటి బెంగలేదు. ఒకటి మేము ఇస్తాన్న హామీలు 100 రోజుల లోపల పూర్తి చేస్తాన్నాం. కాబట్టి ఆ 100 రోజుల లోపల ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త రేషన్ కార్డులు, కొత్త లబ్ధిదారులు, కొత్త పేదవాళ్ళు గత 10 ఏళ్లలో పేదగా బీపీఎల్ కింద డౌన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ లబ్ధి పొందేటట్టుగా మెల్లిమెల్లిగా నిరంతర ప్రక్రియ ఇది. ఈ రోజు ఇచ్చి రేపు ముగిసేది కాదు కదా, 5 ఏళ్ల ప్రక్రియ ఇది. కాబట్టి 5 ఏళ్ల తర్వాత కూడా కంటిన్యూ అయ్యేటటువంటి ప్రక్రియ. కాబట్టి ఎవరైతే ఒరిజినల్ జెన్యూన్గా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు మెల్లిమెల్లిగా, ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఇవ్వకపోతే ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి ఇచ్చుకుంటూనే వీళ్ళని కూడా కొత్త వాళ్ళను కూడా అందులో చేర్చి
కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇవ్వాలని మేము ప్రయత్నం చేయడంలో తప్పేమన్నా ఉందా? బియ్యం రాక ఎంతోమంది, నేను క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఎన్నో చోట్ల ఎంతోమంది అమ్మ మాకు రేషన్ కార్డు లేదు, మాకు పెన్షన్లు వస్తలేవు, మాకు ఎట్లాంటి ఆసుపత్రి వసతులు లేవు, మాకు కనీసం ఆరోగ్యశ్రీ అందుతలేదు ఎంతోమంది చెప్పిన. ఇప్పుడు వాళ్ళని అందరినీ కూడా ఈ కుటుంబంలో చేర్చాలి కదా, బీపీఎల్ కుటుంబంలో చేర్చాలి కదా, వాళ్ళని అందరినీ చేర్చే ప్రయత్నమే మాది. కానీ మేమేదో డిసెంబర్ 3వ తారీఖు ముందు మాకు అధికారం లేదు, కొత్త రేషన్ కార్డులు మేమేం డెస్క్ వేసుకొని పెట్టుకొని రేషన్ కార్డులు ఇవ్వడానికి. గత 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు దిక్కులేదు, కానీ సన్నబియ్యం ఇస్తానంటే ఎవరేం మాట్లాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఇంకా ఎవరైతే పేదలు బీపీఎల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆదుకుంటామని ముందుకు రావడంలో తప్పేముంది? ఈ ఇంప్లిమెంటేషన్ ఇది అవుతూనే ఉంటుంది. కొత్త వాళ్ళని కూడా అందులో యాడ్ చేస్తారు డెఫినెట్గా. రేవంత్ రెడ్డి గారు ఇందాకనే చెప్పారు, సీఎం గారు కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డులు లబ్ధిదారులకు అప్లై చేసుకుంటారో వాళ్ళని కూడా సపరేట్గా మళ్ళీ ఆఫీసర్ల చేత వీళ్ళని జాయిన్ చేస్తూ కొత్త ఈ ఇంప్లిమెంటేషన్లో కలపడం జరుగుతుంది. అట్లా ఏమి కొత్తగా వచ్చే వాళ్ళకు లేకపోతే పేదవాళ్ళకు అందదు ఈ లబ్ధి అని అనుకోవద్దు. మ్యాక్సిమం 1-2 months లేట్ అవుతుండొచ్చు, కానీ ఒక పకడ్బందీగా చేయాలి కదా ఏ ప్లానింగ్ అయినా సరే. అందులో ఇల్లు లేనివాడు ఉంటాడు, ఈ పథకాలు అమలు కాని వాడు ఉంటాడు, వీళ్ళందరినీ ఒకతాటి మీదకి తీసుకొని రావాలి కదా. కాబట్టి జరుగుతుంది, దాంట్లో ఎలాంటి వరి లేదు. ఆనాడైతే ఏదైతే అన్నీ ఏమన్నా సమగ్ర సర్వే అన్నాడు కేసీఆర్, సమగ్ర సర్వే తర్వాత ధరణి తెచ్చుకున్నాడు, కానీ ప్రజలకేం ఒరగలేదు. ఇప్పుడు సమగ్ర సర్వేతో పాటు ధరణి పోర్టల్ని తీసేసి జన్మభూమిగా మార్చేసి ఈరోజు ఈ 30 లక్షల కంప్లైంట్లు అప్పుడే ఉండే, అవే కాకుండా కొత్తగా వచ్చిన కంప్లైంట్ అన్ని రకాలుగా ప్రక్షాళన చెయ్యాలి. ఇది మా టార్గెట్. ఫస్ట్ 1-2 months 3 months ఇది డెఫినెట్గా ఇది పరిష్కారం చేయడానికైతే ఒక లైన్ అయితే గీయాలి కదా, ఆ లైన్ మీద పోవాలి కదా మనం. అట్లాంటివి ఏం భయపడకండి, అట్లాంటివి ఏమీ ఉండవు. లేకపోతే మళ్ళీ మీరే మీడియా సోదరులు మా దగ్గరికి 100 రోజుల తర్వాత మీరే వస్తారు కదా. చేయకపోతే మీరు అడగడానికి ఉన్నారు, మేము ఆన్సర్ చెప్పడానికి ఉన్నాం. చెయ్యాలనే మేము అనుకుంటున్నాం, పేదవాళ్ళని ఆదుకోవాలి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పేదోనికి ఇల్లు ఇచ్చింది, బ్యాంకులు జాతీయం చేసింది, దున్నుకోవడానికి భూములు ఇచ్చింది, అవన్నీ చేసింది కాంగ్రెసే కదా. ఈరోజు లబ్ధి పొందుతున్నారు అంటే రేషన్ కార్డు మొదలుపెట్టింది కాంగ్రెసే, ఆధార్ కార్డు మొదలుపెట్టింది కాంగ్రెసే, ఏటీఎంలను పర్చేజ్ చేసింది కాంగ్రెస్. ఇవన్నీ లబ్ధిల్ని ప్రజలకు చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దున చెయ్యదనే నమ్మకం మీకు ఎందుకు ఉంటుంది? ఉండొద్దు. ఇప్పుడు కేసీఆర్ చేసిన దోపిడీని ఆపితే కనుక డెఫినెట్గా ప్రజలకు ఇచ్చిన 6 హామీల్ని 100% ఎలాంటి సంక్షోభం లేకుండా నెరవేర్చగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ నామినేటెడ్ పదవి వచ్చినాక చేద్దామా? డెఫినెట్గా కదా ఇస్తారని మీరున్నారా? సో నాకైతే నమ్మకం, ఎందుకంటే కొట్టాడదు కాబట్టి. ఇవ్వకపోతే మాట్లాడాలి. మీరు ఉన్నారంటే 100% నేను నమ్ముకుంటా. ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యం నా అధిష్టానం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.